చల్లగా ఉంది. వెదర్ మస్తు కూల్ ఉన్నది మమ్మీ. అప్పుడు మమ్మీ నీకు గట్ట అడగన్నాయే. ఏంటిది బేటా? ఏం అడుగుతావురా నాన్న? మమ్మీ నాకు స్వీట్ కావాలని ఉండదు. చల్లగా ఉన్నాయి కదా. చేస్తావా మమ్మీ? చేసుకున్నావా మమ్మీ? సరే బేటా, స్వీట్గా నానా. సరే సరే, స్వీట్గా చేసిస్తా, ఓకేనా? మమ్మీ స్వీట్గా మమ్మీ కలిపేస్తా. అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినాం. మాకు ఎంత తీసుకొచ్చింది మా మమ్మీ. నేనైతే 2.5, ఇండియాలో అయితే తక్కువ. ఇండియాలో మస్తు రేట్లు ఉన్నాయి, మస్తు పిల్లలు ఉన్నాయి. ఇంటికన్నా అయితే మస్తు తక్కువ ఇచ్చినాము. మొత్తం బూర్దేసి ఇచ్చినాము. మా మమ్మీకి అయితే బూర్ తీసి ఇచ్చినా. ఇక బుడ్డోడు మన తెలంగాణ బుడ్డోడు అడిగని చెప్పి మార్కెట్ పోయినాము. ఇక ఇద్దరం మార్కెట్ పోయి తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఇట్లా మీకు చూపిస్తున్నా చూడండి. ఇట్లా మనకు ఒలుసుకుంటే తొందరగా అవుతుంది. చాకుతోనైతే నేను ఇట్లా చేసిన. ఇక ఒలుసుకుంటే బాగా లేట్ అవుతుంది. చూడండి ఒకసారి ఒలిచేసిన ఎంత తొందరగా చకచక అయిపోయిందో. ఇక ఒలుసుకున్న తర్వాత ఇక ప్యాన్ పెట్టుకున్న, దాంట్లో మంచిగా నెయ్యి వేసిన. బుడ్డోడు బక్కగా ఉంటాడు, కొంత దొడ్డుగా తందుకు అని కొంచెం నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తా ఆడుకోసమని. ఇక అందుకే ప్యాన్లో పోసినాయి. మంచిగా మక్కెన్లు వేసేసిన, ఒలిచిన మక్కెన్లు వేసేసిన. వేసిన తర్వాత ఇప్పుడు మక్కెన్లు ఒలిచిన దాంతో నేను స్పూన్ లెక్క యూజ్ చేసుకొని చేసిన. చూడండి ఒకసారి. ఎందుకంటే గట్ల ఇప్పుడు వీటితో మనం చేసుకున్న దాంతో ఫ్లేవర్ ఇంకా వేరే ఉంటుంది. స్పూన్ యూజ్ చేయకుండా యూజ్ చేసిన దాంతోనే. తర్వాత మంచిగా కొద్దిసేపు వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్న. సాల్ట్ వేసి మళ్ళీ మంచిగా కలిపిన తర్వాత ఇక మళ్ళీ కొంచెం కారపొడి వేసిన. కారపొడి వేసి ఇంకా కారపొడి వేసిన తర్వాత నిమ్మకాయ వెండి కొంచెం కలిపిన. మళ్ళీ మంచిగా కలిపిన తర్వాత బుడ్డోడు అడిగిండు, కంకుతో ఎందుకు కలుపుతున్నావు మమ్మీ అని. కంకుతో కలిపితే మంచిగా టేస్ట్ వేరే వస్తుందని చెప్పిన ఆడికి. తర్వాత మంచి పైకి కిందికి ఎగ్రేసుకుంటా మంచిగా కలిపిన ప్యాన్లోనే. చూడండి ఒకసారి, మంచి బ్రౌన్ కలర్ అయింది. అన్నీ కలిపేసి మీకు మమ్మీ థ్యాంక్ యూ. అబ్బా మమ్మీ ఎంత సూపర్ ఉంది. అబ్బా మమ్మీ సూపర్ ఉంది. ఖతర్నాక్ తీసేసరికి లేట్. మమ్మీ మనం మక్కని తీసేసరికి చీకటి అయింది. మమ్మీ చల్లగా వేడి తింటే, మమ్మీ చల్లగా ఉంది కదా, చల్ల దాంట్లో వేడి తింటే మజానే వేరు. ఖతర్నాక్ మస్తు అన్నున్నాయి. సూపర్ చేసినావు. మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నెయ్యి వేసి బలము మంచి ఉంటుంది చేసింది. మా మమ్మీ నాకు బలవత్తంగా చేసింది. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీ తోటి వచ్చేస్తా. మీ తెలంగాణ బుడ్డోడు.